సారి గరి గపదాప రి గపద సాని. అయ్యా దూరం దూరం దూరం. పిచ్చి పెట్టిందా నీకు? ఎవడా నువ్వు? అయ్యా నా బిడ్డకు జర చదువు చెప్పండి అయ్యా. పిచ్చా నీకు? పక్క జరగ. అయ్యా అయ్యా అంత మాట అనకండి మీరేమడిగి నాకు చేస్తానయ్యా. ఇది ఒక్కటి మాత్రం నాకు చేసి పెట్టండి అయ్యా. మీ కాలు మొక్కితే బాగా బిడ్డ లే పక్కూరికెళ్ళి చదువుకోవచ్చు కదా. మమ్మల్ని ఊళ్ళో బళ్ళకి రానియరయ్యా. లేరా లే చెప్తాను కదా. ఏం కాలేగా? పటేల్కి తెలిస్తే ఆడు ఊక్కోడు, నువ్వేమో నన్ను వదిలేటట్టు లేవా? ఏం చేస్తుంటారా నువ్వు? అయ్యాక బైరాన్ అడవిలా గొర్రెలు కాస్తుంటానయ్యా. అవురా, అడవిలో అడవి తేనెటీగలు పెట్టేస్తేనే కమ్మగా ఉంటుందంట కదరా. ఆహా, పటేల్ పిల్లలు బడిలో మాట్లాడేటప్పుడు విన్నా. అయ్యా గా తేనె తీసుకొస్తావు నా కోసం? చెప్పరా. తెస్తానయ్యా. మరి నా బిడ్డ చదువు చెప్తా, నువ్వుతే చెప్తా. సారి గరి గపదా. అయ్యా తేనె తీసుకొస్తానయ్యా. గపదా ఇస్తుందానా? అందుకే ఈ సంచులే. నా దగ్గర ఒక ఉపాయం ఉన్నది. పా అడుగు పో బిడ్డ, నేను పోయి తేనె తీసుకొస్తా. నువ్వు దూరం ఉండు. మంచిగా ఉందా అయ్యా? పలకా బల్పం ఉందా? బల్పం ఎవరు మీ నాయన ఇస్తారా? అనే లోపల తీయే. కూర్చో కూర్చో. ఇదిగో నేను చెప్పినట్టు అట్టగా తిప్పిపెట్టు. ముందుది ఏంది చెప్పు. ఏమంటారు బిడ్డ? నీకేం తెలుసా? అట్లా కాదు, ఇది ఏం చేస్తున్నా ఇక్కడ? దుర్యోధన్ సార్ నేర్పించుడుతోని సరస్వతి మెల్లమెల్లగా అక్షరాల నుండి పదాలకు వచ్చేసింది. పుష్పలాని నా రెండో పిల్లం రా. నా మొదటి పిల్లంతో లొలి పెట్టుకొని పీకింది. నాకా దానికి నిత్యం పొద్దు నిద్ర పట్టదు. నాకు ఒక పని చేస్తావు. అగుగాడ సిద్ధల గుట్టుంది కదా, దానిపైన అరుదైన పువ్వు పూస్తుంటారు కదరా. అదే గా పువ్వు నాకు తెచ్చిచ్చినావు అనుకో, నేను దాన్ని నా రెండో పిల్లానికి ఇస్తా. దాని మనసు కరిగించి నా ఇంటికి తోలుకొచ్చుకుంటా. తెస్తావా? పుష్పాల కొండేమో ఆకాశం కొన్ని వద్దన మాటేనో. ఏం కాతలే, నువ్వునే ఉండు. నీకు ఇట్లా బయట వచ్చేస్తా. ఉండు. నాన్న జాగ్రత్త.
తల్లి జాగ్రత్త. నాన్న నువ్వు ఇట్లా డబుల్ తగిలించుకుంటా అంటే నాకు సరివే వద్దే. ఈ మాట ఎవరైనా అనొచ్చు కానీ సరస్వతి అయినా కూడా తల్లి. పుష్పల 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 వస్తున్నా. కమలము 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 కమలము. ఇదిగో. కా కమలము కమలము. ఖ. అన్న తెచ్చే ఆనపకాయ, అమ్మకి ఇచ్చే ఆనకపాయ. నీ బిడ్డ బాగా చదువుతుందిరా. నీ దయ. ఇంకా కొన్ని పద్యాలు అవన్నీ మిగిలిపోయినాయి. ఏం చేయాలి? నాకు ఒకటి అర్థమైందిరా. దీని చదువు కోసం నువ్వు ఏది అడిగినా చేస్తావు. ఇప్పుడు నాకు అస్సలు కావాల్సింది నిన్ను అడుగుతాను రా. పటేల్ ఇంటికి పోతే ఇంటి లోపల చూసినారా వినాయకుని విగ్రహం మిల మెరిసిపోతుంది. దాంతోనే అట పటేల్కి ఐశ్వర్యం, పేరు, హోదా అన్ని. ఇప్పుడు గా విగ్రహాన్ని నువ్వు నాకు తెచ్చిచ్చినావనుకో, అయ్యా దొంగతనం అవుతుంది కదయ్యా. ఘటన నీ బిడ్డకి 4 అక్షరాలు రాగానే మొత్తం అయిపోయింది అనుకున్నా. ఇంకా శాట భారతం ఉందిరా నేర్పడానికి. అచ్చులు, హాళ్ళు, సందులున్నాయి, వాక్యాలు, శాట భారతం ఉంది. వద్దులే ఇంకెందుకు, వద్దులే ఇంకెందుకు వద్దు. ఇక నీ బిడ్డ రేపటికించి ఎట్లా చదువుతుందో నేను కూడా చూస్తా. మా ఇంట్లో అడుగుపెట్టి మా తాతల కాలం నాటి విగ్రహం దొంగతనం చేసే దమ్ము ఎవ్వనికి లేదు. ఖచ్చితంగా నిన్నెవడు రెచ్చగొట్టి ఉసిగొల్పిండు. ఎవడాడు చెప్పవు కదా, తెలుసుకుంటా. పో.